హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో పెద్దలకి బాగా యూజ్ అవుతుంది. రెసిపీ వచ్చేసి పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇందుకే అదేంటి అంటే పుదీనా రైస్ అండి. లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. మనకి పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మార్నింగే హడావిడిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒకరోజు ఈ విధంగా పుదీనా రైస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా. ఇది ఓన్లీ పిల్లలకే కాదండి, పెద్దలు కూడా తినచ్చు. చాలా బాగుంటుంది అనమాట. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. పుదీనా రైస్ చేసుకోవడం కోసం నేనైతే ఒక పుదీనా కట్ తీసుకున్నానండి, కాస్త పెద్దది. ఇది ఫ్రెష్గా ఉండేటప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనం పుదీనా అంతా కూడా ఆకులు తీసేసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా తడి లేకుండా ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 గుప్పిళ్ళతో పుదీనా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట. అంటే నేను అయితే ఒక 1/2 కిలో రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకోసం అంత వేసుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఇంకా ఎక్కువ రైస్ చేసుకుంటే మనం కాస్త పుదీనా కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ పుదీనా మిక్సీ జార్లో వేసుకుని 2 ఇంచు అల్లం ముక్కలు వేసుకున్నాను. అలాగే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి, 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. కారం ఏమి వేయం కాబట్టి ఎంత కావాలో అంత పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు రైస్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కాస్త వేడి చేసుకోవాలండి. ఈ రెసిపీకి మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదనమాట. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచు దాల్చిన చెక్క ముక్క యాడ్ చేసుకున్నాను. అలాగే 2 వచ్చేసి ఇలాచీ వేసుకున్నాను. వీటితో పాటు ఒక 4 లవంగాలు కూడా వేసుకుని ఒక బిర్యానీ ఆకును కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఒకసారి వేయించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దాన్ని కూడా వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేపుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నానండి. కాస్త చిన్నగా ఉన్నది సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఆనియన్ కూడా కొంచెం వేయించుకోవాలండి. ఆనియన్ కనుక ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కూడా. ఆనియన్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు అయితే జీడిపప్పు వేస్తే బాగా లైక్ చేస్తారు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్ జీడిపప్పు కూడా కలుపుకుంటూ మనం వేయించుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. సో ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే పుదీనా పేస్ట్ అంతా కూడా బాగా మగ్గి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోయింది. ఇలా బాగా వేగితేనే బాగుంటుందని, లేదంటే కనుక పుదీనా ఫ్లేవర్ అనేది కాస్త వెగటగా ఉంటుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో నాకు కొద్దిగా పుదీనా ఆకులు తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి రైస్ చల్లార్చుకొని. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే కనుక నార్మల్ రైస్ని ఉడికించి వేసుకోవచ్చు. నేనైతే ఉడికించి చల్లార్చుకున్న రైస్ వచ్చేసి 2 కప్స్ వేసుకున్నానండి. రైస్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంటే పుదీనా పేస్ట్ అంతా కూడా రైస్లో ప్రతి మెతుకుకి కూడా పట్టాలన్నమాట. అలా అయితే కనుక చాలా బాగుంటుంది. అలా బాగా కలుపుకొని తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా కావాలంటే కనుక యాడ్ చేసేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం తగ్గిందని మళ్ళీ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పాటు ఈ రైస్ని అలా వదిలేసి తర్వాత కనుక సర్వ్ చేసుకుంటే మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా గ్రీన్ రైస్ అని చెప్పి, అలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది మన లంచ్ బాక్స్లో పెట్టినా కూడా పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది. అలాగే మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. మరి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టైం సేవ్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.